దైవ సాక్షిగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన మన ప్రజాప్రతినిధులు చేస్తున్న పనులు కూడా దైవ సాక్షిగానే ఉన్నాయా? ఒకసారి చూద్దాం. మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్. నేను గంగాధర్ లింగాల. ఇంతకుముందు మీ అందరికీ 49 పేజీలతో ఉన్న 33 డివిజన్లలో జరిగిన పనులు మరియు వాటి ఖర్చుల వివరాలను మీ అందరికీ చెప్పడం జరిగింది. దాంతోపాటు 13 మరియు 14 డివిజన్ పరిధిలో ఉన్న నేను ఆ 2 డివిజన్లకు సంబంధించిన పూర్తి విశ్లేషణను కూడా 14, 13 డివిజన్లో ఉన్న ప్రజలకు మరియు మీ అందరికీ అందిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా డివిజన్లలో ఉన్న బాధ్యతాయుతమైన పౌరులందరూ ఈ విధంగా ప్రతి పనిని వారు విశ్లేషించి ప్రజలకు చెప్పవలసిందిగా కోరడం జరిగింది. ఈ వీడియోలో నేను 14వ డివిజన్లో జరిగినటువంటి పనులు మరియు వాటి ఖర్చులకు సంబంధించిన విశ్లేషణను 2-3 నిమిషాలలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 14వ డివిజన్ కార్పొరేటర్ గారు గత 4.5 సంవత్సరాలలో చేపట్టిన పనులలో 36 పనులు పూర్తి చేయడానికి 6,10,00,000 రూపాయలు ఖర్చయినట్టు వారు ఆర్టీఐ ద్వారా మనకిచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇవ్వడం జరిగింది. మరియు 36 పనులు పూర్తి చేసినట్టు చెప్పిన వారికి వారు చేసిన పనిలో నిజాయితీకి, వారి నిస్వార్థతకి, వారు చెప్పిన లెక్కల్లో నిజానిజాలకు నేను వారిని కేవలం 6 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఈ 6 ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాలి, లేదంటే విచారణకు సిద్ధంగా ఉండాలి. మీకు మొదటి ప్రశ్న, 50 లక్షల రూపాయలతో చైతన్య కాలేజీ నుంచి సిరి ఎన్క్లేవ్ కమాన్ వరకు రోడ్డు వేశాము, అది పూర్తయింది అని చెప్పడం జరిగింది. దయచేసి ఆ రోడ్డు ఎక్కడుందో చూపించండి. 50 లక్షల రూపాయలు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించండి. మీకు రెండవ ప్రశ్న, 1,25,00,000 రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మరియు అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు చేశాము అని చెప్పడం జరిగింది. మీరు మన డివిజన్లో ఉన్న 5 కాలనీలలోకి అప్పుడప్పుడు వచ్చి ఉంటే డ్రైనేజీ ఓవర్ఫ్లో కాని రోజు ఎప్పుడైనా ఉందా? ఎన్ని మెసేజ్లు ఈ రోజు వరకే డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతుందని సిటిజన్స్ వేస్తున్నారు వాట్సాప్లో, మీరు చూస్తున్నారా? సమాధానం ఇస్తున్నారా? మరి 1,25,00,000 మీరు ఖర్చు పెట్టింది ఎక్కడ? స్కూలు పిల్లలు డే టు డే పనులకు వెళ్ళేవారు 360 రోజులు డ్రైనేజీలో నడుస్తూనే ఉన్న సంగతి మీకు తెలియదా? మీకు మూడవ ప్రశ్న, 24,40,000 రూపాయలతో క్రికెట్ ప్రాక్టీస్ నెట్ పెట్టించాము అని చెప్పడం జరిగింది. మరి ప్రజల డబ్బుతో పెట్టించిన ఆ నెట్ని మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్టు మాకు సమాచారం ఉంది. నెలకు కొంత రెంట్ కని కొంతమంది వ్యక్తులకు. అది వాస్తవమా కాదా? ఆ విషయం మీరు ప్రజలందరి ముందు చెప్పాలి. మీకు నాలుగవ ప్రశ్న, 43 లక్షల రూపాయలతో డివిజన్లోని వివిధ పార్కులలో టాయిలెట్లు మరియు వాచ్మెన్ రూములు కట్టించాము అని మీరు చెప్పడం జరిగింది. దాంట్లో ఆచారి కుంట కూడా ఉండడం వల్ల మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఆచారి కుంటలో ఎటువంటి టాయిలెట్స్ ఉన్నట్టు మా దృష్టికి రాలా. ప్లస్ అక్కడ ఒక ఇనుప డబ్బా ఉంది, అది కూడా సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా వచ్చింది అని మాకు తెలిసింది. కనుక మరి మీరు ఫోటోలతో సహా, ఆధారాలతో సహా మీరు ఎక్కడెక్కడ వాచ్మెన్ రూములు కట్టించారు, టాయిలెట్లు కట్టించారు, ఈ 48 లక్షల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారో ఆధారాలతో సహా మీరు ఆ మీటింగ్లో, డివిజన్ మీటింగ్లో ప్రజలందరి ముందు వివరించాలి. మీకు నా 5వ ప్రశ్న, సిరి ఎన్క్లేవ్ మరియు వెంకట్రాయ నగర్ కాలనీలలో
కమ్యూనిటీ హాల్స్ నిర్మించడానికి 55 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు మీరు చెప్పడం జరిగింది. ఇక్కడ మీ యొక్క స్వార్థాన్ని నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకు అంటే కేఎన్ఆర్ కాలనీలో కృష్ణ ఎన్క్లేవ్, సంధ్యా ఎన్క్లేవ్ అని 2 అపార్ట్మెంట్లు, దాని పక్కనే విష్ణు ప్రైడ్ అని ఇంకొక అపార్ట్మెంటు దగ్గర చిన్నపాటి వర్షానికే అపార్ట్మెంట్లు మునిగిపోతున్నాయి. పక్కనే ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ వచ్చింది కనుక దానికి సరి అయిన వాటర్ ఫ్లో మీరు ఏదైనా నిర్మించండి అని సెప్టెంబర్ 2022లో మీకు మరియు ధనరాజన్న గారిని పిలిచి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈవెన్ నిన్న కూడా అందులో ఉన్న రెసిడెంట్స్ వాట్సాప్లలో మెసేజ్లు వేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోవాలా. ఏదో ఒకసారి ఎమ్మెల్యే గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వచ్చినప్పుడు వారి చేతు పట్టుకొని తీసుకుపోయేంత చనువు నాకు లేకపోయినా వారిని నేను రిక్వెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళడం వల్ల చిన్న సొల్యూషన్ చేసి దాన్ని అలా వదిలిపెట్టారు. నేను ఈ సందర్భంగా మీకు ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. 2022 సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి కేవలం నేను ఈ విషయాన్ని చాలా ఛాలెంజ్ చెప్తున్నాను. ఆ రోజు ధనరాజ్ అన్న ప్లేస్లో నేనుండుంటే, నేనే డిప్యూటీ మేయర్ని అయ్యుంటే పక్కనే 85 ఫ్లాట్లతో గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తున్న ఓనర్కి, బిల్డర్కి నా స్థాయితో, నా పొజిషన్తో ఒక్క ఫోన్ చేసి ఆ సమస్యని ఫిక్స్ చేయమని చెప్పగలిగేవాడిని. ఎందుకు అంటే ఆ సమస్యను ఫిక్స్ చేయడానికి ఎన్ఎంసీ నుంచి కోట్ల రూపాయలు ఏం అవసరం లేదు, అసలు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. 4-5 లారీల ఆర్ఎంసీ రెడీమిక్స్ కాంక్రీట్ లారీలను స్పాన్సర్ చేయగలిగితే ఆ సమస్యని చాలా వరకు మనం ఫిక్స్ చేయగలిగేవాళ్ళం. ఎందుకంటే మనకు చిత్తశుద్ధి ఉంటే ఆ పని జరిగేది, ఒక్క ఫోన్ కాల్తో అయ్యేది ఆ పని. కానీ అలా జరగలే. కానీ మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి 55 లక్షల రూపాయలు తీసుకెళ్ళి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు. తప్పులేదు, నిర్మించవచ్చు. మాకు కూడా కమ్యూనిటీ హాల్ నిర్మించవచ్చు, ఇంకో కాలనీ కూడా కమ్యూనిటీ హాల్ నిర్మించవచ్చు, తప్పులేదు. కానీ మీకు ప్రయారిటీ తెలుస్తుందా లేదా కేవలం స్వార్థంతో ముందుకెళ్తున్నారా? స్వార్థం అనే బదులు ఇంకొక పదం నేను వాడచ్చు, కానీ విషయం మరీ సెన్సిటివ్ అయిపోతుందని చెప్పేసి నేను వాడదలుచుకోలేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా నిలదీస్తాం. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు ఆ సమస్యను పరిష్కరించకపోతే మేము ఎక్కడ ఎలా నిలదీయాలో ఆ విధంగా మిమ్మల్ని నిలదీస్తాం. కేవలం 13-14 డివిజన్లు మాత్రమే కాదు, 33 డివిజన్లలో ప్రక్షాళన చేసి విచారణ చేపట్టి ఇది పూర్తయిన తర్వాత మన డిప్యూటీ మేయర్ కానీ, మేయర్ గారు కానీ మరియు మన ఎమ్మెల్యే గారి పరిపాలన టైంలో ఎన్ని వందల కోట్ల డబ్బు, ప్రజల డబ్బు వృధా అయింది, వారికి తెలిసి కానీ తెలియక కానీ ఏ రకంగా నష్టం జరిగింది, మరి అది స్వార్థపూరితమైందా ఏమైందా అనేది పూర్తి లెక్కలతో నేను ముందుకు తీసుకొస్తాను. ప్రజలందరూ దాన్ని కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను. మరొక్కసారి మీకు మనవి చేసేది ఏంటంటే, డివిజన్లో హౌస్ ట్యాక్స్ కట్టడానికి ఒక ఆటోకి మైక్ పెట్టి ఎలాగైతే తింపుతారో అదేవిధంగా ఒక ఆటోకు మైక్ పెట్టి ఏ రోజైతే మీరు మీటింగ్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని ప్రజలందరికీ చెప్పి మీటింగ్ పెట్టి ఈ 36 రకాల పనులకు మీరేసిన లెక్కలకు పూర్తి వివరాలని, దానికి సంబంధించిన ఆధారాలని మీరు ఆ మీటింగ్లో చెప్పాలని, లేకపోతే విచారణకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి జాయిన్ అయిన వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. వాళ్ళు కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిందే, వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాల్సిందే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన పనుల పట్ల, వాళ్ళ వ్యవహారాల పట్ల. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి అజెండాను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ గోషి నిండా పాపం నింపుకొని కాశికొచ్చినట్టుగా అనిపిస్తుందిరా అని కానీ, ఏ రాయైతే ఇందిరాబాయి తలబద్దలు కొట్టుకోవడానికి అని కానీ
అనుకోవద్దు అని అనుకుంటే ఈ ప్రక్షాళన జరిగి తీరాల్సిందే. ప్రతి ఒక్కరూ విచారణకు సిద్ధంగా ఉండాల్సిందే. వారు పెట్టిన ఖర్చులకు వారు బాధ్యత వహించాల్సిందే. ఇప్పుడు కేవలం మనం 230 కోట్ల రూపాయలకు సంబంధించింది మాత్రమే మాట్లాడుతున్నాం. మరియు ఇంకొక 200 కోట్ల రూపాయల డబ్బు సంబంధించిన పనులు కూడా ప్రోగ్రెస్లో ఉండుంటాయి. ఈ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. దాటన్నిటికీ మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మా గౌరవనీయులు అభిమాన నాయకులు కొలను శ్రీనివాసరెడ్డి గారు మరియు మా రాజశేఖర్ అన్న గారు మరియు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి హనుమంత్ అన్న గారి దిశా నిర్దేశంలో ఎన్ఎంసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల డిమాండ్